పెసరపప్పు ఆకుకూర వడలు చేశానండి. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, 3, 4 గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని, అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పిండినంతా ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఆకుకూర వేసుకోవాలి. ఇక్కడ పిడికెడు పాలకూర, చుక్కకూర, తోటకూర, ఒక పిడికెడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇవి వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ చాలా బాగుంటాయండి. అంతేనండి.